అతను గేమ్ నుండి నిష్క్రమించిన తర్వాత ఒక అమ్మాయి హాట్ సీట్లో కూర్చొని తన కథను పంచుకుంది. మేము ముగ్గురం కుమార్తెలమైనందున మా నాన్న మమ్మల్ని మా అమ్మతో సహా బయటకు పంపించేశాడు. ఇప్పుడు మేము అనాథాశ్రమంలో నివసిస్తున్నాము. నేను అనుకున్నాను, నీరజ్ నిష్క్రమించకపోతే ఈ రోజు చివరి రోజు కాబట్టి మరెవరికి అవకాశం లభించదు. అతని త్యాగం కారణంగా ఈ పేద అమ్మాయికి కొంత డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. నేటి ప్రపంచంలో ప్రజలు తమ వారసత్వం నుండి ఒక్క పైసా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దాని మీద కొట్లాటలు, హత్యలు కూడా చూస్తున్నాం. స్వార్థం ప్రబలుతోంది. కానీ ఈ ఉదాహరణ మినహాయింపు. ఇతరుల గురించి, దేశం గురించి ఆలోచించే ఇలాంటి మనుషుల్లో దేవుడుంటాడు. ఇలాంటి అరుదైన గొప్ప వ్యక్తి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. మన అవసరాలు తీరినప్పుడు మనం మాట ఆపి ఇతరులకు అవకాశం ఇవ్వాలి. స్వార్థాన్ని వీడనాడి అందరూ సంతోషంగా ఉంటారు. ఇది మనందరం నేర్చుకున్న పాఠం. మనం ఎల్లప్పుడూ ఇలాంటి వ్యక్తులను గౌరవించాలి. అలాగే వారి గురించి నిజాయితీగా రాయడం మరియు షేర్ చేయడం సమాజం యొక్క అభివృద్ధికి అవసరం.